నేనంటే నీకు అసలు లెక్కలేదు కదా. నిన్న నైట్ ఫోన్ చేస్తే ఎంగేజ్ వచ్చింది. సరే ఎవరితోటో మాట్లాడుతున్నావు కదా అని ఊరుకున్నా. అరగంట తర్వాత చేసినా ఇంకా ఎవరితోటో ఫోన్ మాట్లాడుతున్నావు. అసలు ఎవరితో మాట్లాడుతున్నావు? సరే ఫోన్ మాట్లాడావు సరే, నా మిస్డ్ కాల్ చూసైనా నాకు కాల్ చేయాలి కదా, ఎందుకు చేయలేదు? చెప్పు చెప్పు చెప్పు. రాత్రి ఆ నందుగాడు ఫోన్ చేశాడు. తన హాస్టల్ కష్టాలని చెప్పుకున్నాడు. పప్పులో ఉప్పు ఎక్కువైందని ఆగకుండా అరగంట వాయించాడు. ఆ తర్వాత నిద్ర వచ్చేసింది, పడుకుని పోయాను. అయినా పొద్దున కాల్ చేయగానే వచ్చేసాను కదా బేబీ, ఎందుకు గొడవ? నాకంటే నీకు ఆ నందుగాడు ఎక్కువైపోయాడు కదా, లెట్స్ బ్రేకప్. అదేంటి బేబీ, కాఫీ కప్ బ్రేక్ చేసినంత ఈజీగా బ్రేకప్ చెప్పేసి నా హార్ట్ బ్రేక్ చేసేసావు. అయినా నువ్వు పెద్ద బోరింగ్ అడివి. ఒకరోజు రాత్రి ఫోన్ చేసి రొమాంటిక్ గా ఐస్ క్రీమ్ తిందారా బేబీ అని పిలిస్తే వచ్చావా? అర్ధరాత్రి 2 అయింది. ఈ టైంలో ఎవడు షాపులు చేస్తాడు? నీకేమన్నా పిచ్చా అని అరిసావు. అది సరే వదిలే. మొన్న ఆదివారం ఏం చేసావు గుర్తుందా? ఇటు చూడు, దిక్కులు చూస్తావు ఎందుకు? మొన్న ఆదివారం లాంగ్ ట్రిప్కి వెళ్దాం బేబీ అని అడిగాను. అప్పుడు ఏం చేసావు? సైకిల్ మీద వచ్చావు. సైకిల్ మీద ఎవడైనా లాంగ్ ట్రిప్కి వెళ్తాడా? చాలు, నువ్వు కాదు బ్రేకప్ చెప్పేది, నేనే బ్రేకప్ చెప్తున్నా. నీకంటే కత్తిలాంటి అమ్మాయిని చూసుకుని మళ్ళీ నీ ముందుకొస్తా. ప్రపంచమంతా వెతికినా నాలాంటి అమ్మాయి దొరకనే దొరకదు నీకు. తెలుసు మళ్ళీ నీలాంటి అమ్మాయిని ఎందుకు ఎత్తుకుంటాను? అయినా నిన్ను భరించడం నా వల్ల కాదు బాబు. ఏంటి సైకిల్ మీద వచ్చి నన్ను చెప్తున్నావు కదా? అసలు నేను బైక్ కొనుక్కోవడానికి 70,000 రూపాయలు సేవ్ చేసుకున్నాను తెలుసా? అదిగో అప్పుడు నువ్వు పరిచయం అయ్యావు, అప్పటి నుంచి మొదలైంది మొబైల్ రీఛార్జులు, నీ మేకప్ ఖర్చులు, సినిమాలు, షికార్లు, ఆ ఖర్చులు ఈ ఖర్చులు. ఓహో, మొత్తం ఊటి చేసావుగా. బ్రేకప్ కావాలంటే బ్రేకప్, మేకప్ లేనిదే బయటకు రాలేదు కానీ బ్రేకప్ కావాలట, బ్రేకప్. Emotional, damn it! మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. క్లీన్ జోక్స్తో మీ అందరినీ నవ్వించడానికి మా క్రియేటర్ ఎంతో కష్టపడుతున్నాడు ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.